హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నిన్న మన సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను గదండీ వాకింగ్ వీడియోస్ గురించి. ఆవిడ ఉండి నన్నేమన్నదంటే, "ఏమ్మా ఇంతవరకు నువ్వు వాకింగ్ ఎక్సర్సైజ్ చేసావు కదా! ఇంతవరకు ఎంత వెయిట్ లాస్ అయ్యావు?" అని అడిగిందండి. వెయిట్ లాస్ అవ్వడానికనో కాదండి వాకింగ్ చేయాల్సింది. హెల్త్ కాపాడుకోవడానికి కూడా మనం వాకింగ్ ఎక్సర్సైజ్ అన్నది చేయాలి. వాకింగ్ అయితే అయిపోయిందండి. ఇంటికైతే వచ్చేసా. ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి అండి. చోలే కర్రీ కోసం రాజ్మా నైటే నానపెట్టేశాను. అలాగే పిల్లల స్నాక్స్కి కూడా బాదం నానపెట్టిన. కుక్కర్లో వేసి 2 విజిల్స్ రావాలి. సాలడ్ చేస్తే రాజ్మాతో చాలా బాగుంటుంది. చోలే కర్రీ పైన వేయడానికి ఫ్రెష్ క్రీమ్ కోసం మీగడ తీసుకుంటున్నానండి. రాజ్మా ఉడికిపోయింది. అలాగే బాదం పొట్టు కూడా తీసేసాను. కొన్ని రాజ్మా కొన్ని బాదం పిల్లల స్నాక్స్కి పెట్టిన. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. మనం తీసి పెట్టుకున్న మీగడని కొంచెం స్మాష్ చేస్తే ఫ్రెష్ క్రీమ్ లాగా అవుతుంది. చోలే కర్రీ పైన వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సగం రాజ్మాతో కర్రీ చేశానండి. సగం రాజ్మాతో సాలడ్ కోసం పెట్టుకున్న. ఒక స్ట్రైనర్లో పెరుగు వేసి పెడితే అందులో వాటర్ అంతా దిగిన తర్వాత ఆ పెరుగుని రాజ్మాలో వేసుకోవాలి. సాలడ్లో వేయడానికి క్యారెట్, బీట్రూట్, కీర, కొంచెం కొత్తిమీరనండి మొత్తం వేసి దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నా పనంతా అయిన తర్వాత తిందాం అనుకున్నాను. సో తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి తినడానికి కూర్చుంటే నాకు మిగిలిన సాలడ్ ఇంతేనండి. దీంతోపాటు పూరి కూడా తిన్నాను అనుకోండి. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ సాలడ్ చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.